వినపడుతుంది కదా? యాహ్! ఓకే. ఓకే. లెట్స్ ప్రే. ప్రేమ కలిగిన పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం ప్రభా. మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలం పొడిగించి ప్రభా ఉదయకాలం నుండి మా యొక్క ఉద్యోగ పనుల్లో, అలాగే ప్రభా ఇంటి పనుల్లో ప్రభా నీవు మాకు సహాయపడుతూ, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా నీవు మాకు సంఘంగా ఈ విధంగా కూడుకొని ప్రభా కొంత సమయం మా యొక్క అవసరతలను అలాగే ప్రభా నాయన తండ్రి నాయన మాకున్నటువంటి నాయన మరి ఆశలను ప్రభా మీ పాసనలో పెట్టడానికి నీవు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. నీ వాక్యం పంచుకొనిచుండగా ప్రభా మీ యొక్క ఆత్మ నాపై నుంచి ఉచ్చరించుట మాటలు ప్రభా తలంపులు నీవు నాకు దయచేయము, సహాయపడము. అలాగే తండ్రి నాయన ప్రభా నా సొంత జ్ఞానం ఏది వాడకుండా ప్రభా మీ యొక్క ఆత్మతో మీరు నన్ను నింపమని సహాయపడమని నా యొక్క ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఒక వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మనందరికి తెలిసిన రీతిగా ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అలాగే తన చుట్టూరా ఉన్నటువంటి జనాంగంతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. బహుశా అంటే ఇప్పటి కాలంలో అన్యులు ప్రార్థిస్తే ఎలాగో ప్రార్థిస్తారు, వాళ్ళు ఎంతకాలం ప్రార్థిస్తారు, ఎంతసేపు ప్రార్థిస్తారో నేనైతే గమనించలేదు. ఎందుకంటే మనం వారి పూజలు వారికి పూజలు ఉంటాయని తెలుసు కానీ ప్రార్థన ఎంతసేపు చేస్తారు అనేది తెలియదు. వ్యక్తిగతంగా నాకైతే ఇన్ని రోజులు పూజలు చేస్తారని, ఏదో ఇన్ని రోజులు పండగలు చేస్తారని అది నాకున్న అవగాహన అట్లీస్ట్. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు చూసినట్టయితే ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు కదా, అప్పటి పరిస్థితులు అప్పటి కాలాన్ని బట్టి మరి ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు చుట్టూరా ఉన్నటువంటి అన్యజనులు బహుశా దీర్ఘకాలంగా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఉదాహరణకు ఒక సంఘటన పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు తెలుసు కదా, వారు మరి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి పశువులు దహించబడాలని వారు ఎన్నో గంటలు ప్రార్థన చేస్తూ ఉంటే మన దేవుని వైపు చేసినట్టు ఆ సంఘటన కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నా తలంపు ఏమిటంటే అన్యుల వలె మనం కూడా ప్రార్థన చేయకూడదు. అంటే దీర్ఘకాలంగా ప్రభా నాకు ఇది కావాలి అది కావాలని, లేదా ఇక్కడ విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. బహుశా ఇది అన్యజనులు చేసేటువంటి ఆలోచన అనుకుంటా, వాళ్ళకు ఉన్నటువంటి తలంపు. ఎక్కువసేపు ప్రార్థించినట్టయితే లేదా గంటలు ప్రార్థించినట్టయితే, దీర్ఘకాలంగా ప్రార్థించినట్టయితే తప్పకుండా మా మనవి ఆలకించబడుతుంది అని అన్యజనులు వారి దేవతలను వారి దేవుళ్ళని పూజించినప్పుడు చేస్తుండవచ్చు. కానీ ఇక్కడ 8వ వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా స్పష్టంగా, మీరు వారి వలె ఉండకుడి, ఎందుకంటే మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అని ఒక సందర్భం, కాంటెక్స్ట్ అని అంటాం కదా. ఒక విషయం మనం సందర్భం మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా చేయకూడదు, దానికి ఆపోజిట్గా చేయాలి, ఫలానా రీతిగా చేయకూడదు, దానికి ఆపోజిట్గా చేయాలి అనే సందర్భాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వింటున్నప్పుడు. ఇక్కడ చూడండి, 7వ వచనంలో ఏముంది, మీరు దీర్ఘకాలంగా ప్రార్థన చేయకూడదు, విస్తరించి మాట్లాడకూడదు, దానికి బదులు క్లుప్తంగా ప్రార్థన చేయండి, లేదా దానికి బదులు కొద్దిగా ప్రార్థన చేయండి అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం సాధారణంగా. నేనుంటైతే అంటే
దేవుడు ఇదే అంటున్నాడు గదా! విస్తరించి మాట్లాడకూడదు. లాంగ్ అవర్స్ చేయకూడదు. లేదా ఎక్కువగా మాట్లాడి ప్రార్థించకూడదు. ఇంకా అన్యులను చూయిస్తూ మరి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాడు కదా! అంటే దాని అర్థం ఏమిటి? బహుశా క్లుప్తంగా మనకి కావాల్సింది అలా సంఘటనలున్నాయి బైబిల్‌లో. నిజానికి ఎన్నో ప్రార్థనలు బైబిల్‌లో స్పష్టంగా వారికి కావాల్సినటువంటి అవసరత గురించే ప్రార్థించినటువంటి వారున్నారు. కుమారులు కావాలని, మా రాజ్యం విస్తరించబడాలని స్పష్టమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఈ కాంటెక్స్ట్ ఈ సందర్భం చూసినట్టయితే ఆ యొక్క వచనాలు మొట్టమొదటిసారి ఆ భాగం చదువుతున్నప్పుడు నేనేమని ఎక్స్‌పెక్ట్ చేసేవాడినంటే, బహుశా దీర్ఘకాలంగా మరి లాంగ్ అవర్స్ కాకుండా క్లుప్తంగా చేయాలేమో అని అనుకునేవాడిని చదువుతున్నప్పుడు. కానీ ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక నమూనా, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎలాగంటే, మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థించుడి అనే ఒక నమూనా, ఒక 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 ప్రోటోటైప్ అంటారు కదా! ఇంగ్లీష్‌లో అయితే. అలా పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరబడును గాక. ఇవన్నీ మిగిలిన భాగాలన్నీ మనకందరికీ తెలిసినవే. అంటే మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే ప్రార్థన చేయాలి అనంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఆ ప్రార్థనలో ఏంటంటే, ప్రభువా నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే ప్రభువా స్తుతి నీకే, ఘనత నీకే ప్రభువా. నీవు మహిమ పొందాలి. నీవు మహిమపరచబడాలి. నీవే పరిశుద్ధుడవు. ఒక ఆరాధన లాంటిదనమాట. నేనింకా ఆహ్, ముందున్నటువంటి వచనాలు చూపిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గూడా అంటాడు గదా! మీకు ఎటువంటి అవసరతలున్నా సరే ముందు కృతజ్ఞతా రూపంలో మీరు దేవుని యొద్దకు తీసుకురండి అని అంటాడు. అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం కూడా ఒక 20, 25 నిమిషాల తర్వాత ప్రార్థన మొదలుపెడతాం గదా! మనందరం గూడా మొట్టమొదటిగా ఆయనని స్తుతిస్తాం. ప్రభా! నీవు సృష్టికర్తవు. నీవు నిజమైనటువంటి దేవుడవు. నీవు రక్షకుడవు. మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడవు. మా యొక్క రక్షకుడవు. నాయన తండ్రి మమ్మల్ని సంఘంగా ఏర్పరచుకున్నటువంటి దేవుడవు. నీ గుణలక్షణాలు ఇవి నాయన తండ్రి. నీవు ప్రేమామయుడవు, నీవు కరుణామయుడవు, నీవు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడవు. ఇవన్నీ తాను ఎవరో వివరించేటువంటి విషయాలు. అవి మనం ముందు ఎరిగుండాలి. అదే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు. మీరు ముందు పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మొదలుపెట్టండి. తర్వాత నీ రాజ్యం వచ్చును గాక. అంటే ప్రభువా నీవు కోరినటువంటి రాజ్యము వచ్చును గాక. ఇంకా స్పష్టంగా చూసినట్టయితే తర్వాత నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఇవి మన కోరికలై ఉండాలి. మిగిలిన కోరికలు గాదు. నా వ్యక్తిగత అవసరతలు, నాకున్న పెద్ద పట్టి గాకుండా ప్రభువా నీవు సృష్టికర్తమైనటువంటి దేవుడవు నాయన. నీవు రక్షకుడవు. నీవు సమస్తం పైన అధికారం కలిగినటువంటి దేవుడవు. నీవు నిజమైనటువంటి దేవుడవు. ప్రభువా నీ రాజ్యం రావాలి నాయన. అంత మాత్రమే కాదు ప్రభువా నీ చిత్తం పరలోకమందు ఎలాగా నెరవేరబడుతుందో అలాగే భూమి మీద కూడా నెరవేరబడాలి అని ప్రార్థన చేయాలంట. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భూమి మీద నెరవేరబడట్లేదా అంటే అవును. మన చుట్టూరా చూస్తే భయంకరమైనటువంటి పాపాలు. మరి ఆహ్, ఈవిల్ డేస్ అని అంటాం గదా! ఇంగ్లీష్‌లో అయితే దుష్టమైనటువంటి కాలాలు. ఇంకా ఈ కంట్రీ గురించి మాట్లాడాలన్నట్టయితే ప్రతి ఒక్కరు ఒకప్పుడు ఎంతో మంచి దేశం అండి. ఒకప్పుడు ఆహ్, హ్మ్. దేవుణ్ణి వెంబడించినటువంటి దేశం అండి. ఇదే దేశంలో నుండి ఎంతోమంది మిషనరీలు గాని, సువార్థికులు వెళ్ళినటువంటి దేశం. ఇప్పుడు ఇదే దేశము దేవుణ్ణి ఒక రకంగా వెక్కిరించేటువంటి స్థాయిలోకొచ్చేసింది. అంటే దాని అర్థం ఏమిటంటే, పరలోకమందు ఏ రీతిగా దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో, భూమి మీద గూడా అది నెరవేర్చబడట్లేదు. బహుశా వ్యక్తిగతంగా జీవితాల్లో కూడా, బహుశా కుటుంబాల్లో కూడా ఆయన చిత్తం పలానా రీతిగా జీవించాలి. పలానా రీతిలో మనం దేవుని కొరకే జీవించాలి అనేది ఆయన చిత్తం అయితే, ఆ చిత్త ప్రకారం మనం జీవించట్లేదేమో. అందు గురించి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు గదా! మీరు మీ అవసరతల కొరకే దీర్ఘకాలంగా మీరు ప్రార్థించకండి. మీరు మీరు ఎక్కువ సేపు ఏదో మంచి మాటలు విస్తరించి మాట్లాడితే ప్రార్థన వినబడుతది అని అనుకోకండి. అన్యులు అలాగా ఆలోచిస్తారు. మీరైతే ఎలాగా మీరెలాగ ప్రార్థించాలి? ప్రభువా నీవు పరిశుద్ధుడవు. నీ నామం పరిశుద్ధపరచబడాలి. నీ రాజ్యం రావాలి.
ప్రభా నీ చిత్తం జరగాలి ఇక్కడ అని ప్రార్థించాలి అని ఇంకా మిగిలినవి మనం చూడొచ్చు. నా తలంపు ఈ మిగిలిన 15, 20 నిమిషాలు ఏమిటంటే, మనము మన వ్యక్తిగత అవసరతల గురించి ప్రార్థించకూడదా బ్రదర్ అనంటే ప్రార్థించాలి. దానికంటే ఎక్కువగా అంటే మనం తూకం వేస్తే దానికంటే మన వ్యక్తిగత అవసరతల కంటే ప్రభా నీ చిత్తం ఏమిటి? నీ కోరిక ఏమిటి? అనేది తెలుసుకొని ప్రార్థించినట్టయితే మనం ఇంకా ఎక్కువగా వర్ధిల్లబడతాము. దాంతో పాటు దేవుడు తప్పకుండా మన అవసరతలు గూడా తీరుస్తాడని మనం బైబిల్ గ్రంథాన్ని ఆ రీతిగా ప్రార్థించినటువంటి వారిని చూస్తే మనం గమనించొచ్చు. మూడవ యోహాను యోహాను పత్రిక మూడవ యోహాను 2వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పరిచి సువార్తల్లో చివరి అధ్యాయాల్లో మనం చూసినట్టయితే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన అంటాడు కదా, నాకు అధికారం ఇవ్వబడింది. మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించి అందరినీ నా కొరకై నాకు శిష్యులుగా చేయండి. మీకు కూడా ఈ అధికారం ఇస్తున్నాను అని చెప్తాడు. అపోస్తలుల కార్యం 1-2 అధ్యాయాలు మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పంపించిన తర్వాత సంఘం ఏర్పరచబడుతుంది. సంఘం స్థాపించబడుతుంది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆయన శిష్యులు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు నుండి నేర్చుకొని ఉన్నారో, ఆయనతో తిరుగుతూ ఆయన దగ్గర నుంచి విశ్వాసము అలాగే పరలోక సంబంధమైనటువంటి విషయాలను ఏ విధంగా నేర్చుకొని ఉన్నారో, వారు ఆ తరం నుంచి అప్పటి నుండి నేటి తరం వరకు కూడా వారి పత్రికల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వారు వ్యక్తిగతంగా నేడు మన మధ్యలో సజీవులుగా లేరు కానీ శిష్యులు ఎవరు కూడా వారు రచించినటువంటి పత్రికలే కదా ఈ నూతన నిబంధన గ్రంథము. వారు ఏదైతే యేసుక్రీస్తు ప్రభు నుండి నేర్చుకున్నారో, పరలోకమైనటువంటి విషయాలు తెలుసుకొని ఉన్నారో అది సంఘానికి నేర్పిస్తూ సంఘం ఈ విధంగా అభివృద్ధి పొందాలని కోరుతూ వారు మన కొరకై లేఖనాలని రాసి పెట్టారు. అవి మనం కలిగి ఉండటం ఎంతో గొప్ప భాగ్యం. అటువంటి పత్రికల్లో ఈ మాట ఎంత స్పష్టంగా ఉన్నది కదా. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలనని ప్రార్థించుచున్నాను. చూడండి, నేను కొన్ని వచనాలు ఇంకా చూయిస్తాను. అవన్నీ మనం కొన్ని 2 నిమిషాల్లో చూడబోతాం. ఇక్కడ అన్నీ నేను గమనించినప్పుడు, నేను సిద్ధమవుతున్నప్పుడు ఈ మీటింగ్ కొరకై ఈ శిష్యులు ముఖ్యంగా అపోస్తలుడైనటువంటి పౌలు గాని, పేతురు గాని, యోహాను గాని వీరు ప్రార్థిస్తున్నప్పుడు వారి పత్రికల్లో పలానా వ్యక్తికి పత్రిక రాసి మీరు ఈ విధంగా ఉండాలని నేను కోరుతున్నాను. మీరు ఈ విధంగా బలపరచబడాలని నా వ్యక్తిగత ప్రార్థనలో నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఈ విధంగా ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. వారి ప్రార్థనలల్లా వారి కోరికలు చూసినట్టయితే సంఘ సభ్యులు ఆత్మీయంగా మొదట వర్ధిల్లబడాలి. అప్పుడు వాటితో పాటు మిగిలిన అవసరతలు కూడా దేవుడు దయచేస్తాడు. ఒకవేళ దయచేయకపోయినా లోకంలో ఉన్నటువంటి అవసరతల కంటే ఆత్మీయమైనటువంటి విషయాలే గొప్ప విషయాలు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదమే గొప్ప ఆశీర్వాదము అనేది మనం ఆ పత్రికలు వారి ప్రార్థనలు చదివితే మనం తెలుసుకోవచ్చు. 3వ యోహాను 2వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలనని ప్రార్థించుచున్నాను. ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద మైండ్, పెద్ద జ్ఞానము, పెద్ద తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. ఎంత స్పష్టంగా ఉన్నదంటే, ఆర్డర్ చూసినట్టయితే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ, అంటే మొట్టమొదటిగా వర్ధిల్లాల్సింది ఏమిటి అంటే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నా రక్షకుడు అని అంగీకరించి ఒక సంఘంలో స్థాపించబడి వ్యక్తిగతంగా ఆయన కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్నప్పుడు మన ఆత్మ ఏదైతే ఆత్మ మరి గత ఆదివారం మనం చూసినట్టు క్యాంపింగ్ గ్రౌండ్ లో మనం చూసాం కదా, మనము ఒకప్పుడు చచ్చినటువంటి వారం, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు మనం సజీవులుగా చేయబడ్డాం. మనం ఆత్మ ఒకప్పుడు మృతముగా ఉన్నది,
ఇప్పుడు సజీవమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నాం. మనోనేత్రములు తెలిగి వెలిగింపబడినటువంటి ఆత్మ కలిగి ఉన్నాం. ఆ ఆత్మ ఏ విధంగా అయితే వర్ధిల్లుతున్నదో అనుదినము, అదే రీతిగా నీవు మిగిలిన విషయాల్లో కూడా వర్ధిల్లాలి అని యోహాను స్వయాన యేసుక్రీస్తు ప్రభువుతో అతి సన్నిహితంగా మనకింకా తెలిసిన రీతిగా ఇంగ్లీష్‌లో అయితే ది డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్ అని తను ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ శిష్యుడైతే ఎక్కువగా ప్రేమించబడ్డాడో అనేటువంటి రీతిలో మాట్లాడుతా ఉంటాడు. ఆ శిష్యుడు ఏమంటున్నాడు, మీరు మొట్టమొదటిగా ఆత్మ యందు మీరు వర్ధిల్లబడాలి. అప్పుడు మీతో దానితో పాటు మిగిలిన విషయాలు గూడా మీరు వర్ధిల్లాలని నేను కోరుతున్నాను అని అంటాడు. అంటే ఇక్కడ నా తలంపు ఏమిటంటే, ప్రార్థన సమయంలో అది వ్యక్తిగతంగా ఉండొచ్చు, లేదా ఈ విధంగా సంఘ ప్రార్థన సమయం అయ్యుండొచ్చు. మనం కొన్ని సార్లు మన భౌతికమైనటువంటి అవసరతల కొరకే ఎక్కువగా ప్రార్థిస్తుంటాం. ప్రభువా నాకు ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, లేదా ఇంకొకటి ఏదైనా కానీ. అవి ప్రార్థించకూడదా బ్రదర్ అంటే, చూడండి అది నా తలంపు కాదు. దానికంటే ఎక్కువగా మనం ఆత్మయందు క్రైస్తవ జీవితంలో ఎదిగితే, దానితో పాటు మిగిలినవి గూడా వస్తాయి. మిగిలినవి కూడా రావాలి. రాకపోయినా భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు వర్ధిల్లుట కంటే, ఆత్మీయమైనటువంటి ఆహ్, ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి ఆహ్, గ్రోత్ ఇంపార్టెంట్ అని నూతన నిబంధన గ్రంథం చదివితే మనం చూడొచ్చు. ఇప్పుడు మత్తయి సువార్త 6 అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూడండి నేనైతే అంటే మనం బహుశా ఎవరం కూడా ప్రభువా మాకు ఈరోజు ఈ ఆహారాన్ని దయచేయము. ప్రభువా మాకు ఈ దుస్తుల్ని దయచేయము. ప్రభువా ఇంత ఇంత క్లారిటీగా ఇంత పిన్ పాయింట్‌గా మనం ప్రేయర్ చేయం గానీ, సాధారణంగా మనం చేసేది ఏంటంటే, ప్రభువా మంచి ఉద్యోగం దయచేయండి ప్రభువా. ఆ మంచి ఉద్యోగంలోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. మంచి ఉద్యోగం వస్తే మంచి ఆహారం ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, మంచిగా దుస్తులేసుకోవచ్చు. అంటే ఏదైతే వస్తదో ఏ ఏ ఒక ఒక ఉద్యోగం ఉన్నట్టయితే ఉద్యోగంతో పాటు ఇవన్నీ మనం టేక్ కేర్ ఎలాగా చేయగలుగుతామో, వీటి గురించే మనం ప్రార్థిస్తాం. ఎవరు మీరు ఏ ప్రార్థనలో అయినా గాని, ఏ సంఘ ప్రార్థనలు గాని ఎక్కడికైనా ఎళ్తే ఆహ్, ప్రేయర్ రిక్వెస్ట్‌లో మాకు మంచి క్లోత్స్ ఏసుకోవాలని, మంచి ఫుడ్ తినాలని ప్రేయర్ రిక్వెస్ట్ రావు. కానీ మంచి జాబ్ ఇవ్వండి అని లేదా ప్రమోషన్ కొరకే ప్రార్థిస్తున్నాం అని. సో, ఇప్పుడు క్వెషన్ ఏందంటే ఓకే. ప్రమోషన్ వస్తే ఏమవుతుంది? మంచి జాబ్ వస్తే ఏమవుతది? మరలా ఇవే 3 ఇల్లు, దుస్తులు, ఆహారం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. 32వ వచనం. ఇవన్నీయు మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యేసుక్రీస్తు ప్రభు ద్వారా శిష్యులు నేర్చుకున్నారు కాబట్టి, ఆ శిష్యులు సంఘం స్థాపించబడి, సంఘ సభ్యులని వాళ్ళు స్థిరపరిచి, ఆ సంఘాన్ని వాళ్ళు అభివృద్ధి పరుస్తున్నప్పుడు, వారి ప్రార్థనలు కూడా అలాగే ఉన్నాయి. యోహాన్ అంటున్నాడు మొట్టమొదటిగా మనం చూసాం. యోహాన్ అంటున్నాడు గదా! మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని కోరుతున్నాను. అంటే మొట్టమొదటిగా ఆర్డర్ ఏందంటే ఆత్మయందు. అంటే క్రైస్తవ జీవితం యందు మనము అభివృద్ధి చెందాలి. తెలుగులో ఒక సామెత ఉంటది కదా! ఎక్కడేసిన గొంగలి అక్కడే అని. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక అక్కడే ఉన్నాము, అదే స్థాయి అని కాదు. మనం ఎదుగుతూ ఉండాలి. అలా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మిగిలిన అవసరతలను కూడా దేవుడు తప్పకుండా తీర్చేటువంటి వాడు. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నుండే స్వయంగా నేర్చుకున్నారు. ఇక్కడ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే మత్తయి సువార్త 6 అధ్యాయంలో అంటున్నాడు కదా! అవన్నీ మీరు ప్రార్థించకండి. అన్యులు ప్రార్థిస్తారు వాటి గురించి. ఇన్‌ఫాక్ట్ అవన్నీ మీకు కావాలని తండ్రికి ఆల్రెడీ తెలుసు. కాబట్టి మీరేం వెతకాలి ముందు? వాటికంటే మీరు ముందు ఏం వెతకాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదటిగా వెతకండి. దీని గురించే మనం కొంచెం సేపు మాట్లాడుకోవచ్చు. ఆయన రాజ్యము, ఆయన నీతి అని. సింపుల్‌గా మాట్లాడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి సమయంలో ఈ పరిసయ్యులు గావచ్చు, సద్దూకయ్యులు గావచ్చు, లేదా ఇశ్రాయేల్ ప్రజలు గావచ్చు, లేదా ఈ లేవీయులు గాని, యాజకులు గాని వీళ్ళందరూ కూడా వారి సొంత క్రియల ద్వారా నీతిని పొందాలని వారు ప్రయాసపడేటువంటి వారుగా ఉన్నారు. వారి సొంత క్రియల్ని బట్టి లేదా
ఉపవాసాల్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని అనుసరించడాన్ని బట్టి, ఏదైనా సరే వారి సొంత శరీరాన్ని ఆధారం చేసుకొని, సొంత శక్తిని, బలాన్ని ఆధారం చేసుకొని, దేవుని నీతిని పొందాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి ఒక మంచి ఎక్కువగా ధనమున్నటువంటి ఒక యవనస్తుడు గూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకొచ్చి అంటాడు కదా! మరి బోధకుడా ఇవన్నీ నేను ముందు నుంచే చేస్తున్నాను అంటాడు. అంటే ఈ ఆ ఎఫర్ట్ అన్నమాట. ఫిజికల్ ఎఫర్ట్. ఐ కెన్ డూ. నేను నేను ప్రార్థించగలను. ధర్మశాస్త్రం నాకు బాగొచ్చు. లేదా నేను పలానాది బాగా చేయగలుగుతాను. అంటే నా స్వంతం, నా శరీరము, నా జ్ఞానము, నా పైన నేను ఆధారపడగలను అనేటువంటి మనస్తత్వం అన్నమాట. మనలో గూడా అనేక పర్యాయములు బహిరంగంగా మనం కూర్చొని విశ్వాసం మాట్లాడుకునేటప్పుడు మనము అంత డైరెక్ట్‌గా ఐయామ్ డిపెండింగ్ ఆన్ మై ఫ్లెష్, ఐయామ్ డిపెండింగ్ ఆన్ మై నాలెడ్జ్, ఐయామ్ డిపెండింగ్ ఆన్ మైసెల్ఫ్ అని చెప్పకపోయినా, మన వైఖరి, మన ఎవ్రీడే లైఫ్ అలాగే ఉంటదనమాట. నాకేంది మంచి కుటుంబం నుంచొచ్చాను గదా! లేదా మంచి సంఘం నుంచొచ్చాను గదా! లేదా నాకు నేను ఎంతో తెలుసుకున్నాను గదా! అనేటువంటి వైఖరి ఉంటదనమాట. అలా గాకుండా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీ నీతిని గాదు, మీ నీతిని గాదు, ఆయన నీతిని మొట్టమొదటిగా వెతకాలి. అంటే నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి. ప్రభువా, నా జ్ఞానము, నా శక్తి, నా బలము, నా ధర్మశాస్త్రము, నా యొక్క బలులు ఇవన్నీ ఏవి కాదు నాయన తండ్రి. నీ నీతి. అంటే విశ్వాసంతో వచ్చేటువంటి నీతి. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా పత్రికలో ఒక మాట అంటాడు గదా! క్రియల ద్వారా జరిగినట్టయితే అది కృప గాదు. కృప ద్వారా జరిగినట్టయితే అది క్రియలు కాదు అని అంటాడు. స్పష్టంగా చెప్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ బై వర్క్స్ దెన్ ఇట్ ఈస్ నాట్ గ్రేస్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ బై గ్రేస్ దెన్ ఇట్ ఈస్ నాట్ బై వర్క్స్. కాబట్టి ప్రభువా, నా ద్వారా కాకుండా నీ నీతిని కావాలి ప్రభు. అనుదినం మన ప్రార్థనలో కూడా ఆహ్, సాధారణంగా మనుషులకు ఉండేటువంటి స్వభావం గురించి మాట్లాడుతున్నాను. తప్పైతే క్షమించండి. సాధారణంగా మనుషులకు ఉండేటువంటి స్వభావం ఏమిటంటే, ఒకవేళ ఒక ఉద్యోగం కావాలనుకో, ఆహ్, మనకు తెలిసిన అన్న దగ్గరకో, మేనేజర్ దగ్గరకో, టీమ్ లీడర్ దగ్గరకో ఎళ్లి సార్ ఇదిగోండి నా రెజ్యూమే. సో, ఉద్యోగం గురించి ట్రై చేయండి అని అంటారు. అది చేయకూడదని తప్పు కాదు. బట్ ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ. నార్మల్‌గా మనకు తెలుసు కదా! సర్కిల్‌లో పలానా ఆయన మంచి మేనేజర్ అంట, లేదా పలానా వ్యక్తికి మంచి పలుకుబడి ఉందంట. సో, లేదంటే హెల్త్ విషయంగా గూడా ఆ వ్యక్తిని అడిగితే మంచి హెల్త్ టిప్స్ ఇస్తాడు. ఈ విధంగా అంటే మనకి ఎక్కడైతే మన మాటలతో, మన కనెక్షన్స్‌తో మనకున్న సమస్యని, మనకున్న అవసరతని తీర్చుకుంటామో అక్కడ తీర్చుకుంటాం. ఎక్కడైతే ఇది ఇంపాసిబుల్ అని అనుకుంటామో అప్పుడు దేవుని దగ్గరకొస్తాం. ఆహ్, అక్కడ గూడా కొంచెం మన సొంత ప్రయత్నం చేసి తర్వాత దేవుని యొద్దకొస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటంటే, అవన్నీ అన్యుల వలె మీరు అడగకండి. మొట్టమొదటిగా మీరు చేయాల్సిందేందంటే ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యాన్ని వెతకండి. అనంటే ఆయన వైపు చూడండి. ఆయనను ఆధారపడండి. నేను గత వారం గూడా మనం ప్రార్థనలో చూసిన రీతిగా ఆహ్, 105వ కీర్తనలో కూడా సారీ, కీర్తన నంబర్ మర్చిపోయాను. దావీదు మహారాజు దేవునితో అంటాడు కదా! ప్రభువా, నేను నీకే మొరపెట్టాను. నేను నీకే మొరపెట్టాను. అంటే మొట్టమొదటిగా ప్రభువా, నేను నీ యొద్దకే వచ్చాను. నేను ఎవరి యొద్దకి వెళ్ళలేదు. నా అవసరతలు నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. మొట్టమొదట నీ దగ్గరికే వచ్చాను. నా సప్లికేషన్స్ నీ దగ్గర పెట్టాను. నా క్రై లార్డ్ అంటు యూ ఐ క్రైడ్ ఔట్ టు యూ లార్డ్ అంటాడు కదా! నేను మొట్టమొదటిగా వచ్చింది నీ యొద్దకే ప్రభువా. నీ దగ్గరికే వచ్చి నేను ప్రార్థించాను. కాబట్టి నా తలంపు ఏమిటంటే, మొట్టమొదటిగా మనము ఆత్మయందు వర్ధిల్లాలి. రెండవదిగా ఆయన నీతిని తెలుసుకొని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ, మన భౌతికమైనటువంటి జీవితంలో మనకు కావాల్సినటువంటి అవసరతల కొరకై ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. నిజానికి శిష్యులందరూ అలాగే ఉన్నారు. 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమియూ చేయనేరము గాని,
సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండవలన యుండిన యెడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని నుంచి ఏదైతే నేర్చుకున్నారో శిష్యులు అప్పటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులకి, అప్పటి కాలంలో ఉన్నటువంటి సంఘాలకి వారి పత్రికల ద్వారా అదే రాస్తూ, అదే నేర్పిస్తూ వారంటున్నారు, మేము ఇదే ప్రార్థిస్తున్నాం మీ గురించి అని. 9వ వచనంలో ఎంత చక్కగా ఉంది చూడండి. దీని నిమిత్తమే మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించుచున్నాము. పౌలు ఏమని ప్రార్థిస్తున్నాడు ఈ సంఘం కొరకై? మీరు విశ్వాసంలో ఉన్నారా లేదా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. 5వ వచనంలో ఉంది కదా! మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు ఈ విశ్వాసము దేవుని యందు విశ్వాసం లేనట్టయితే మీరు భ్రష్టులైపోయారు. అండ్ భ్రష్టులై ఉంటారు. కానీ ఇప్పుడైతే మీరు భ్రష్టులు కారు అని నేను ఎరుగుదును. అంటే మీరు విశ్వాసం కలవారని నేను ఎరుగుదును. అని పౌలేమంటున్నాడు, ఒకవేళ మేము బలహీనులైనా మీరు బలవంతులుగా జీవించాలి. మేము ఒకవేళ వెర్రివారి వలె ఉన్నా మీరు జ్ఞానం కలిగినటువంటి వారుగా జీవించాలి. అంటే మా కోరిక ఇది అని చెప్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు? మేము సత్యానికి ఏది విరోధంగా చేయనేరము. సత్యం నిమిత్తమే సమస్తం చేస్తున్నాం. మేము బలహీనులమై ఉన్నామా? కానీ మీరు మాత్రం బలవంతులుగా ఉండాలని కోరుతున్నాం. మేము అయోగ్యులంగా ఉన్నా పర్వాలేదు. కానీ మీరు యోగ్యులుగా ఉండాలి. అంటే అక్కడ ఆశ, కోరిక చెప్తున్నాడన్నమాట. 9వ వచనంలో మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించుదాము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. అపోస్తలులు సంఘం ఈ విధంగా ఉండాలి అని కోరారన్నమాట. కాబట్టి మనం కూడా ఇప్పుడు సంఘ సభ్యులుగా, స్థానిక సంఘంగా మనకున్నటువంటి అవసరతలను, మనకున్నటువంటి మరి పిటిషన్స్ గాని, రిక్వెస్ట్‌లు గాని, విన్నపాలు గాని దేవుని సన్నిధిలో పెట్టేటప్పుడు మనం గూడా అవును ప్రభా! మా యొక్క అవసరతలు ఇవున్నాయి అని ప్రార్థించే మునుపు పౌలు కొరింథీయులకు రాస్తూ వారికి చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకోండి. మా భారమల్లా, మా కోరికల్లా ఏమిటంటే మీరు ఆత్మయందు వర్ధిల్లాలి. మీరు సంపూర్ణులవ్వాలి. చూడండి ఆ పదాలు చూడండి ఎంత జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై లిఖించున్నాడో. మీరు సంపూర్ణులు కావాలననే మా ప్రార్థించుచున్నాము. ఫిలిప్పీయులకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు 9వ వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. మన కొరకే ప్రార్థించే వారు ఉంటారు కదా! మనం దాన్ని బట్టి కూడా ఎంతో దేవునికి వందనస్తులై ఉండాలి. ఉదాహరణకి మన సంఘం ఉన్నది. ప్రతి వారము మన సంఘ ప్రార్థన పట్టికలో కూడా కుటుంబాల గురించి ప్రార్థించేటువంటి అంశం ఉంది. అన్ని ఫ్యామిలీస్ గురించి చర్చ్ అట్ కర్మేల్ మన సంఘమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల్లో ఆ సంఘ సభ్యుల గురించి, వారి కుటుంబాల గురించి ప్రార్థించేటువంటి వారు ఉంటారు. అది ఎంతో ఒక రకంగా మనం అదృష్టవంతులం. ఎంతో మరి నిజంగా ఎంతో అదృష్టం ఇటువంటి వారు మన కొరకై ప్రార్థించేవారు. సంఘం మన కొరకై మన బాగోగులు చూసి అవసరతల కొరకై ప్రార్థించేవారు ఉండటం ఎంతో మంచిది. కానీ ఇక్కడ దానికంటే మన అవసరతల కొరకై కంటే ఇంకా ఎక్కువైన రీతిలో ప్రార్థించేటువంటి వారు ఉన్నారు ఈ సంఘంలో. అపోస్తలుడైనటువంటి పౌలే ఏమని ప్రార్థిస్తున్నాడు? మీరు క్రీస్తు దినమునకు నిష్కపటంగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మన కొరకే కూడా అలాగ ప్రార్థించేవారు ఉంటే ఎంత మంచిగుంటది కదా! ఒక అన్న గావచ్చు, లేకపోతే ఒక గాడ్ సర్వెంట్ గావచ్చు, ఎవరో ఒకరు అరుణ్ నీ గురించి ప్రార్థిస్తున్నాను. నీ గురించి ఏమని ప్రార్థిస్తున్నానంటే నీవు ఆ క్రీస్తు దినమున నీవు నిర్దోషిగా ఉండాలని, నిష్కపటుడిగా ఉండాలని నీ కొరకే ప్రార్థిస్తున్నానని. అంటే చూడండి వారు ఎటువంటి కాపరులు, ఎటువంటి విశ్వాసాన్ని ఇతర విశ్వాసుల్లో అటువంటి ఆత్మీయ ఎదుగుదల ఉండాలి అనేటువంటి వారు ఆ కాలంలో ఉన్నారు. ఈ రోజు కూడా ఉన్నారు. కానీ నా తలంపు ఏమిటంటే మనం
ఆత్మయందు అంతరంగ పురుషుని యందు ఎదగాలి అని శిష్యులు కోరారు. మనం గూడా అదే రీతిగా ఉండాలి. ఆ తర్వాత వచ్చే ఆర్డర్‌లో మన భౌతికమైనటువంటి అవసరతల కొరకై ప్రార్థించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ మొదటి పత్రికలో ఇలాగంటున్నాడు. నేను చదువుతున్నాను 16వ వచనం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. చూడండి, నేను ఫాస్ట్‌గా చదివేసాను గానీ ఎన్ని విషయాలున్నాయి. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాస్తూ అంటున్నాడు, మీ మనోనేత్రాలు తెరవబడ్డాయి. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే మీరు మొట్టమొదటిగా ఇప్పుడు రక్షింపబడ్డారు. రక్షింపబడిన తర్వాత అక్కడ ఆగట్లేదు. పౌలు అంటున్నాడు గదా! మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అంటే మిమ్మల్ని పిలిచిన వాని ఐశ్వర్యం ఏమిటి? ఆయన బలాతిశయం ఏమిటి? ఆయన చూపుచున్న తన శక్తి ఏమిటి? అపరిమితమైన మహాత్యం ఎట్టిది? మీరు తెలుసుకొనవలెనని. మీరు రక్షింపబడ్డారు. సంతోషిస్తున్నాను అంటున్నాడు గదా! మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేనెంతో సంతోషిస్తున్నాను అని ఎఫెసీ సంఘంతో పౌలు అంటున్నాడు గదా! మిమ్మల్ని బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. ఒకప్పుడు మీరు ప్రజగా లేరు. కానీ ఇప్పుడు ఆయన ప్రజలుగా అయ్యారు. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా ఉన్నారు. ఒకప్పుడు మీరు మృతమైనటువంటి వారు. కానీ మీరిప్పుడు సజీవులుగా ఉన్నటువంటి వారు. ఒకప్పుడు మీకు నిరీక్షణ లేదు. ఇప్పుడు మీరు నిరీక్షణ కలిగినటువంటి వారు. కాబట్టి మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అని అక్కడ వరకే ఆపేయకుండా, ఇంకా ఆయన గుణాతిశయాలు మీరు తెలుసుకోండి. ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన బలాతిశయం ఎట్టిదో, ఆయన గొప్ప గుణలక్షణాలు ఎట్టిదో అని అంటూ 19వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇది ఆదిమ సంఘం. ఆదిమ సంఘము ఆదిమ సంఘం చేసినటువంటి ప్రార్థనలు యేసుక్రీస్తు ప్రభుత్వ తర్వాత ఉన్నటువంటి శిష్యులు, అప్పటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు, అప్పటి కాలంలో ఉన్నటువంటి సంఘం పట్ల వీరు ఇటువంటి భారం కలిగినటువంటి వారు. యోహాను అంటున్నాడు కదా, మీరు ఆత్మయందు వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని నేను ప్రార్థిస్తున్నాను. అంటే అక్కడ ఏమిటి? ఆత్మయందు మనం వర్ధిల్లాలి అని. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు అన్యుల వలె ప్రార్థించకండి. ఇవన్నీ కావాలని ఇన్‌ఫాక్ట్ దేవునికి తెలుసు. మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొట్టమొదటిగా వెతకండి. అప్పుడు మీకు ఇవన్నీ దొరుకుతాయి. పౌలు అంటున్నాడు, మీరు ఆయన సంపూర్ణులుగా అవ్వాలని నేను మీ కొరకే ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆయన దినం వచ్చినప్పుడు మీరు నిష్కపటులుగా ఉండాలని, మీరు మీరు నిందారహితులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అంటే ఇవన్నీ మన అంతరంగం, ఆత్మీయ జీవితంకి సంబంధించినటువంటి విషయాలు. ఎఫెసీ మొదటి అధ్యాయము 19వ వచనం తన్ను తెలుసుకోవాలని, అంటే తండ్రిని ఇంకా తెలుసుకోవాలి, దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలి అనే జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. విజ్ఞాపన అంటే మనకు తెలుసు కదా, దాని గురించి ఎక్కువగా వివరించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం గూడా ఇప్పుడు నేను ప్రార్థించేటప్పుడు నా అనుదిన ప్రార్థనలో, ఈ రోజే కాకుండా నా అనుదిన ప్రార్థనలో, ప్రభువా స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారు ప్రభువా మిమ్మల్ని ఇంకా తెలుసుకోవాలని నేను గూడా ప్రార్థిస్తున్నాను. నేను ఆదిమ సంఘం విశ్వాసం నుండి నేర్చుకున్నటువంటి ప్రార్థన వైఖరే నేను గూడా ప్రభువా ఈ కాలంలో కూడా మీరు వచ్చేంత వరకు కూడా ఇటువంటి వైఖరి కలిగి ఉండాలని నేను ప్రార్థించాలి. ఇతరులు నాకంటే యోగ్యులుగా ఎంచుకొని వారి కొరకు ప్రార్థించాలి. నా సంఘ సభ్యులు, నా సహోదరులు, వారితో పాటు ఐ కెన్ హావ్ జాలీ టైమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ హావ్ ఎ బర్డెన్ దట్ దే విల్ బి కాట్ అప్. ఉట్టిగా ఈ యొక్క వీకెండ్స్‌లో ఆ టైంలో సరదాగా కొంతసేపు వారితో సమయం గడిపి, వారి ఆత్మీయ జీవితం కొరకై నేను ప్రార్థించనట్టయితే, ఆదిమ సంఘము శిష్యులు నేర్పించినటువంటి పాఠాలు నేను మరి ఆచరణలో పెట్టలేదు అని అర్థం అన్నమాట. సరదాగా వారితో కొంచెం ఫెలోషిప్ టైమ్ కలిగి ఉండొచ్చు. వీకెండ్ టైమ్ కలిగి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్
ఆ భారం కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థనా వైఖరి కలిగి ఉండాలి. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటి వరకు మనం చూసిందేమిటంటే, మొట్టమొదటిగా ఆత్మయందు మనం వర్ధిల్లాలి. రెండవదిగా అన్యుల వలె ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం ధరించాలి, వీటి గురించి కాకుండా ప్రభువా నీ నీతి ప్రభువా, నా యొక్క సొంత కార్యాలు కాదు, నా జీవితం కాదు, నా బలము, నా శక్తి కాదు ప్రభువా, విశ్వాసంతో నీ యందు ఆధారపడి నేను జీవించాలి. తర్వాత పౌలు ఆహ్, కొరింథీ సంఘంతో చెప్పిన రీతిగా మీరు పరిపూర్ణులవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను అని అంటాడు. కాబట్టి మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రభువా నేను ఆత్మయందు అంతరంగ పురుషుని యందు పరిపూర్ణుడిగా అవ్వడానికి నాకు సహాయపడము. ఆ విధంగా నేను ఎదగడానికి సహాయపడమని ప్రార్థించాలి. మన సంఘ సభ్యుల కొరకు కూడా ప్రార్థించాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములోను సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఇంకా అన్ని విషయాలు ఉన్నాయి, నేను చదవట్లేదు. 12వ వచనం చివరి భాగం చూడండి. దేవుని బతిమాలుకొనుచున్నాము. పౌలు అంటున్నాడు కదా, కొలస్సీయులకి రాస్తూ కొలస్సీలో కూడా సంఘాన్ని స్థాపిస్తూ అక్కడ కూడా అంటున్నాడు ఏమని, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి మీరు పొందుచు ఉండాలని దేవుణ్ణి బతిమిలాడుతున్నామంట. ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. కాబట్టి మనం వెళ్ళే సంఘము దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అని మన ప్రార్థన రిక్వెస్ట్ ఒకటి ఉండాలి. ప్రభువా లార్డ్ help our church to grow in the knowledge of Lord Jesus Christ. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అని పౌలు కొలస్సీలో ఉన్న సంఘం కొరకే బతిమలాడుచున్నాడంట. నేను ఆ చివరి భాగం చదువుతాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుకొనుచున్నాము. ఆ పైన విషయాలన్నీ చెప్తూ వీటన్నిటిని బట్టి దేవుణ్ణి బతిమాలుచున్నామని. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనము త్వరగా చదువుతున్నాను. దేవుణ్ణి ఎరుగని వారికి ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని ఉంటదంటే పౌలు అంటాడు, ఈ భూమి మీద 2 రకాల గుంపులు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించినటువంటి వారు, రెండో గుంపు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు. పౌలు అంటాడు తెస్సలోనికీయులకు రాస్తూ 2 గుంపులు ఉన్నాయి కదా, ఈ మొదటి గుంపుని దేవుడు ఒకానొక దినాన్న తప్పకుండా శిక్షిస్తాడు. కారణం ఏమిటంటే తను ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణని, తన సొంత కుమారుణ్ణి కల్వరి శిలువలో మన కొరకై పాపల కొరకై అర్పిస్తే ఆ యొక్క అర్పణని తిరస్కరించినటువంటి గుంపు ఉన్నది కదా, వారికి దేవుడు తప్పకుండా శిక్ష వేయబోతున్నాడు. ఇప్పుడు రెండో గుంపు ఉంది కదా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారి గురించి పౌలు మాట్లాడితే ఏమంటున్నాడంటే 11వ వచనం, అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమున ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. నేను టైంని బట్టి 7:47 అయితే టైంని బట్టి త్వరగా చదివాను. పౌలు అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు కదా, ఆ పిలుపుకి యోగ్యులుగా మీరు జీవించాలని. అంటే మీరు కూడా ఆ మొదటి గుంపులో ఉన్నటువంటి వ్యక్తుల వలె దేవుడిచ్చినటువంటి ఆ సమర్పణని, ఆ అర్పణను తిరస్కరించకుండా దేవుడిచ్చినటువంటి ఆ పిలుపుకి యోగ్యులుగా మీరు జీవించాలని నేను మీ కొరకై ప్రార్థిస్తున్నాను అంటాడు. చూడండి 12వ వచనం, మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన, సంఘంగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఎదుగుచున్నటువంటి సంఘంగా మనందరం కూడా మనలో వచ్చే ప్రతి ఆలోచన, మనం జీవిస్తున్న ప్రతి వైఖరి, చేస్తున్న ప్రతి పని, ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఆ మొదటి గుంపు వలె ఉండకండి. ఎందుకంటే దేవుడు మొదటి గుంపుకు కూడా పిలిపిచ్చాడు, కానీ వారు తిరస్కరించారు. దేవుడు వారిని తప్పకుండా శిక్షిస్తాడు. ఇప్పుడు రెండవ గుంపు ఉంది కదా, మీరు దేవుణ్ణి అంగీకరించారు. కాబట్టి మీ ప్రతి ఆలోచన, ప్రతి క్రియ, మీరు జీవిస్తున్న ప్రతి
చేస్ మీరు జీవిస్తున్న యావత్ జీవితము ఆయన పిలిచినటువంటి పిలుపుకి యోగ్యులుగా ఆ దేవుడు ఎంచాలి. నేను వీరిని పిలిచాను గదా! వీరు నిజంగా యోగ్యులే అనేటువంటి సాక్ష్యం కలిగి ఉండటానికి నేను మీ కొరకే ప్రార్థిస్తున్నాను అన్నమాట. అంటే మనల్ని గురించి దేవుడు చింతింపకూడదు. నేను వీరిని పిలిచాను, రక్షించుకున్నాను, నా సొంత రక్తం వీరి కొరకే అర్పించాను. కానీ ఏదో సాదాసీదా అయినటువంటి క్రైస్తవ జీవితం జీవించారే ఆహ్, అనేటువంటి తలంపు రాకుండా, మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎంతో యోగ్యమైనది అనేటువంటి తాత్పర్యం రావడానికి నేను మీ కొరకై ప్రార్థిస్తున్నాను అంటాడు. కాబట్టి ఈ తలంపుల్ని మనం జ్ఞాపకం ఉంచుకొని మన యొక్క వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితంలో ఇటువంటి ప్రార్థన ఆ వైఖరి కలిగి ఉందాం. అంటే ఈ లోక సంబంధము, భౌతిక సంబంధమైనటువంటి అవసరమే దేవుడు వాటిని తప్పకుండా తీరుస్తాడు. వాటికంటే మన మనస్సులో ఇంకా బలమైనటువంటి కోరిక ఏమని ఉండాలంటే, ప్రభా నా అంతరంగ పురుషుని యందు నేను అభివృద్ధి పొందాలి. దేవుని జ్ఞానమందు నేను ఎదగాలి. నేను ఇతరుల్ని నాకంటే యోగ్యులుగా ఎంచేటువంటి అంశంలో నేను ఎదగాలి. ఆయన యొక్క రాకడ కొరకై నేను మరి ఎదురు చూస్తూ నిందారహితుడిగా, నిష్కపటం లేకుండా ఉండాలి. ఇవన్నీ ఆదిమ సంఘము మొట్టమొదటిగా ఉన్నటువంటి అపోస్తలు ఈ రీతిగానే ప్రార్థించారు. ఆ సంఘాల కొరకే, సంఘ సభ్యుల కొరకే. కాబట్టి మనం గూడా అటువంటి రీతిలో ఉండాలని, ఆ రీతిగా అంతరంగ పురుషుని యందు ఎదుగుతూ, ఆ కారణాన్ని బట్టి మిగిలిన విషయాలందు కూడా మనం వర్ధిల్లేటట్టు ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.